మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. తండ్రి, ప్రతికూల పరిస్థితులలో కూడా నాయన నీ వాక్యాన్ని ప్రేమించి నాయన నీ సన్నిధిలో కూర్చున్న నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడండి. 13వ వార్షిక కూడికలను జరుపుకుంటూ నాయన 12 సంవత్సరాల నీ కృపను నాయన మేము తలపోసుకొనుచుండగా నాయన నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది నాయన, నీ నడిపింపు నాయన ఎంత ఆశ్చర్యకరమైనది అని నాయన తండ్రి మా హృదయపూర్వకంగా నాయన నిన్ను గనపరుస్తున్నా. తండ్రి, ప్రేమ కలిగి ఉండాలి అని మీరు చెప్పిన ఉన్నతమైన మాటను బట్టి నాయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి వాక్యమును ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయముతో నాయన బలపరచండి. నీ పిల్లలకు అవసరమైన, మాకు అవసరమైన నాయన భక్తి కలిగిన మాటలు మా హృదయములో నాయన కుమ్మరించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారు దేవదాసులు ప్రభాకర్ గారికి, టీజీఎం నాయకులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ మధ్యాహ్న కాలపు వేళ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి సంఘముగా మనకు అవసరమైన కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే మనందరికీ తెలిసినట్లుగా పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చినది నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే శక్తి కలిగినది. చేతిలో ఒక టికెట్ ఉంటే దాని మీద వ్రాసిన ప్రాంతానికి చేరుకోగలము. ఇదిగో రాజమండ్రి వరకు, విజయవాడ వరకు, చెన్నై వరకు అని ఎలా ఉంటుందో అలాగే లేఖనాలు నిన్ను నన్ను ఎక్కడికి చేర్చగలవు అంటే పరలోకానికి చేర్చగలవు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని దయచేసి చూడండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారు అంటే పరలోకానికి వెళ్ళగలిగే స్థితి ఈ లేఖనాలలో ఉంది అని మనం గమనించాలి. చాలామంది బైబిల్ని ఎందుకు నమ్మాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తును ఎందుకు స్వరక్షకుడుగా అంగీకరించాలి అని అడుగుతుంటారు. మంచిదే. ఎందుకు అంటే మనం మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళగలిగే అవకాశము ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినది అని గ్రహించాలి. లోకంలో నీతి అనేది అన్ని చోట్ల ఉంది. నీతి అనేది అన్ని చోట్ల ఉంది. ఎవరు వ్యభిచారం చేయమని చెప్పరు. ఎవరు తాగి నీ కుటుంబాన్ని పాడు చేసుకోమని చెప్పరు. ఎవరు ఎదుటివాన్ని హత్య చేయి అని చెప్పరు. నీతి అన్ని చోట్ల ఉంది. అంతేకాదు కథలలో కూడా ఏముంది, నీతి ఉంది. కానీ నిత్య జీవం ఎక్కడుంది? నిత్య జీవం అనేది ఎక్కడుంది? నాకు కావలసింది ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి అన్నది అన్ని చోట్ల ఉంది. కానీ నేను చచ్చిపోతే ఏమైపోతానో అన్నది నాకు కావాలి. అది నా జీవితానికి చాలా ముఖ్యమైనది.
మీరు ఆలోచించండి. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, మరణించిన తర్వాత తానుంటున్న మహాలోకానికి మనం రావాలి అనే ఉద్దేశంతో నిత్య జీవపు కలిగిన మాటలను, తన వాక్కులను వాక్యముగా మన కళ్ళ ముందు పెట్టాడు. అందుకే బైబిల్ని ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి అని ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, మనల్ని పరలోకానికి చేర్చగలిగే మార్గము మార్గము ప్రియమైన వారలారా. కాబట్టి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి నిత్య జీవము కలిగిన ఈ మాటలను జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే మనిషి జీవితంలో కొన్ని ప్రమాణాలతో జీవితం అనేది ముడిపడుంది ప్రియమైన వారలారా. మనకు పిల్లలు కలగలేదనుకోండి, దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటాం, దేవా నాకు గర్భఫలాన్ని ఇవ్వవా అని. అలాగే మన వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటే భార్యాభర్తలుగా ఏమండి ప్రమాణాలతో ఒకటవుతాం ప్రియమైన వారలారా. ప్రమాణాలు, ఇదిగో కష్టమైన, నష్టమైన, వ్యాధి అందును, ఇదిగో సంతోషమందును నిన్ను ఎప్పుడు విడువను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎప్పటి వరకంటే నా ప్రాణమున్నంత వరకు అని వివాహ సమయంలో దేవుని సన్నిధిలో సేవకుడు ప్రమాణాలు చేయిస్తాడు. కాకపోతే ఈ వివాహపు గోలలో చాలామందికి వినబడనివేంటో తెలుసా? ఈ ప్రమాణాలు వినబడవు. అందులోటి ఈ ప్రమాణాలు ఎలా చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటాం. కానీ ఆ పదజాలాలను మీరు ఆలోచించగలిగితే జీవితానికి సరిపోయే ప్రమాణాలు ఇదిగో అందులో ఉంటాయి కదా. అలాగే మనం బాప్తిస్మము తీసుకునేటప్పుడు కూడా ఊరికే బాప్తిస్మాన్ని తీసుకోం. మనం నిన్న దేవుని వాక్యంలో మనం విన్నట్టు ప్రమాణము, సేవకుడు దేవుని తరపున అడుగుతుంటాడు. మనం ఎవరితో ప్రమాణం చేస్తున్నాం? కళ్ళ ముందున్న మనుషులతో కాదు. దేవుడు సేవకుడి ద్వారా నిన్ను అడుగుతున్నాడు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఎవరితో? దేవునితో ప్రమాణం చేస్తున్నావు. నీ భార్యతో, నీ భర్తతో చేసిన ప్రమాణాలే ఇంత ముఖ్యమైతే దేవునితో చేసిన ప్రమాణాలు ఎంత ముఖ్యమైనవండి. ప్రమాణాలు చేసి వివాహ బంధములోనికి వచ్చాము. అలాగే ప్రమాణము చేసి బాప్తిస్మములోనికి మనం వచ్చాం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సంఘములోనికి మనం వచ్చేసాం ప్రియమైన వారలారా. సంఘములోనికి మనం వచ్చేసాం. సంఘములోనికి వచ్చిన తర్వాత మనం చేసిన ప్రమాణం అనేది ఎప్పుడు జ్ఞాపకము మనం తెచ్చుకుంటూ ఉండాలి ప్రియమైన వారలారా. జ్ఞాపకం, అన్నయ్య స్వీట్ తినండి అన్నారనుకోండి, నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటి? షుగర్ ఉంది అని. చూసారా? అది మర్చిపోతే ఎలా? అది మర్చిపోతే చచ్చిపోవటం. ఇంకా పోనీ ఇది మర్చిపోతామా చెప్పండి? అన్న ఈ చేప ఫ్రై తినండి అంటారు. అప్పుడు డాక్టర్ చెప్పింది మీకు లివర్ ప్రాబ్లం ఉందండి, నూనె పదార్థాల ఫ్రైలు అస్సలు తినొద్దు. ఏమండి తినేవాళ్ళు ఉన్నారంటే ఇక తెగించిన వాడిని ఎవడాపుతాడండి? ఇక తెగించుడు అంటే ఎవడాపుతాడు చెప్పండి? నాకు ఎప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఆఫ్టర్ ఆల్ తిండి దగ్గర షుగర్ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్న నేను లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవునితో చేసిన ప్రమాణాలు ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఆఫ్టర్ ఆల్ డాక్టర్ చెప్పిన రోగం అయితే రోజంతా జ్ఞాపకం ఉంటుంది. మరి నీళ్ళల్లో సేవకుడు నన్ను అడిగినప్పుడు నేను చేసిన ప్రమాణాలు ఎవరితో? దేవునితో. ఈ ప్రమాణాలు ఎప్పుడు మనకేం రావాలి? జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం రావాలండి. నిన్న చీరాల సముద్రపు ఆ బీచ్లో బాప్తీసం ఇచ్చేటప్పుడు ఇదే జ్ఞాపకం చేసుకున్నాను.
దేవా, ఇదిగో నేను కూడా ఒకరోజు ఒక సేవకుడు నన్ను అడిగితే ఇదే సమాధానాలు చెప్పి కదా నేను నీలోనికి వచ్చింది. నేను చేసిన ప్రమాణాలు ఏంటి అని ఆ ఒడ్డున కూర్చొని ధ్యానించుకుంటున్నప్పుడు మొదటిది, చచ్చిపోయేంత వరకు నేను నీ కొరకు బతుకుతాను. సేవకుడు నన్ను అడిగాడు, కష్టమైన నష్టమైన దేవుని కోసం బతుకుతాను ఎంతకాలం వరకు? నేను చచ్చిపోయేంత వరకు. ఎంత మాట అనేసాను నేను, చచ్చిపోయేంత వరకు. చూసారా? పాపాన్ని అసహించుకుంటున్నావా? అసహించుకుంటున్నాను. ఇదిగో ఈ బాప్తిస్మము ద్వారా పాపము నుంచి విమోచింపబడుతున్న నీవు పాపము చేయకుండా ఉంటావా అన్నప్పుడు ఏం చెప్పాను నేను? ఉంటాను. ఏమండి, ఇవి మాటలు కాదు, వీటిని ఏమంటారో తెలుసా? ప్రమాణము. ఏమంటే నేను ప్రమాణం అయితే చేశాను, సాక్ష్యం ఏమీ లేదు అనుకుంటున్నారా? సాక్ష్యం ఏంటి? పరిశుద్ధులు సంఘము ఎదుట సాక్ష్యం ఏంటి? పంచభూతాల సాక్ష్యము. పంచభూతాల సాక్ష్యం అంటే ఎంతమంది సాక్షులు ఉన్నారు చూడండి. ఇక అమ్మో, మన ప్రమాణాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రేమను వారలారా. నీ భర్తతో నీ భార్యతో చేసిన ప్రమాణాన్ని నువ్వు మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ దేవునితో నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు మర్చిపోకూడదు, అస్సలు మర్చిపోకూడదు. నా దేవునికి నేను మాటిచ్చి ఆయన కొరకు బ్రతుకుతానన్నాను. కష్టమైన నష్టమైన దుఃఖమైన ఆనందమైన సంతోషమైన ఇదిగో ఈ జీవితం ఇక ఆయనదే అన్న ఆలోచనలోనికి రావాలి ప్రేమను వారలారా. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోనికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ప్రమాణాలు చేసి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయి బ్రతుకుతున్న మనల్ని చూసి ఇదిగో మారితే ఇలానే ఉంటారు, దీనికి మారటం అనేది ఎందుకు ఇంకా అని చాలామంది మనం దేవునితో చేసిన ప్రమాణాలను మరిచిపోయి లోకంలో బ్రతుకుతుంటే ప్రేమను వారలారా, ఏమండి, లోకానికి మారాలని అనిపించదు ప్రేమను వారలారా, అనిపించదు. కాబట్టి క్రైస్తవ్యం అనేది మాటల్లో లేదు, మన బ్రతుకుల్లో ఉంది ప్రేమను వారలారా. దైవదాసులు చక్కటి మాటను మనకు వివరించారు. ప్రేమ కలిగి ఉండటం ఇది మాటలతో చెప్పేది కాదు, నా బ్రతుకులో కనిపించేది ప్రేమన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఆ కనిపించే ప్రేమ కనబడుతుందో ఎదుటివారు ఆలోచనలోనికి వెళ్ళిపోతారు ప్రేమన దేవుని పిల్లలారా, వెళ్ళిపోతారు. ఈరోజు యేసుక్రీస్తు కూడా ఆ ప్రేమను చూపించాడు గనుకనే మనం ఆకర్షింపబడ్డాం. ఆయన ఏదో మాటలతో మనల్ని మార్చేయాలి అనుకోలేదు. ఆయన ఆ మాటలలో ఉంటున్న ప్రేమను తన శిలువ మరణము ద్వారా మనకు చూపించేసరికి ఆయన ప్రేమకు ముగ్ధులై ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం. కాబట్టి మనం చేసిన ఆ ప్రమాణాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆ ప్రమాణాలను ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలో లేఖనాలలో రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని మనమందరము కలిసి ధ్యానించగలిగితే నిజంగా చాలా ఆలోచనతో కూడిన విషయం. నేను కొద్దిగా చెప్పగలను. మీరు ఎంత ఆలోచిస్తే అంత లోతుల్లోనికి వెళ్ళగలిగే ఒక చక్కటి సందర్భం ప్రేమను వారలారా. దయచేసి చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు
మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఎవరి చేత ఏ ప్రమాణాన్ని చేయించుకున్నారు? యోసేపు గారు తన సహోదరులతో నాకు ఒక ప్రమాణం చేయండి మీరు అన్నాడు. ఏంటి అంటే, దేవుడు ఖచ్చితముగా ఆయన ప్రమాణం చేశాడు, నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళతాడు. ఆ వెళ్ళేటప్పుడు ఇదిగో మీరు నాతో ప్రమాణం చేస్తున్నారు, మీరేం చేయాలి? నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి. ఏమండి, ప్రమాణం అనేది చిన్న విషయమా? ఈ ప్రమాణాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ ప్రమాణాన్ని వారు నిలబెట్టుకోవాలి. వెంటనే సహోదరులు ఏమన్నారంటే, ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని దర్శించినప్పుడు మేమేం చేస్తాము? నీ ఎముకలను తీసుకొని మేము ప్రయాణం చేసి ఎక్కడికి తీసుకెళ్తాం? దేవుడు ఇవ్వబోయే కానాను దేశానికి తీసుకొని వెళతాం. ఏమంటే, మాట ఇవ్వటం ఎంతసేపు అండి? చాలా ఈజీ. నిన్నటి దినం కూడా టైం ఇలా చూసుకున్నాను, 9:30కు ముగించేయాలని. టక్కున టైం చూసరికి 11:10 అయిపోయింది. దైవదాసులు ప్రభాకర్ గారికి క్షమించాలి నన్ను, ఎందుకంటే టైం వెళ్ళిపోయింది. అయ్యే ఏంటి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. మీరు ఆలోచించండి. అనుకుంటాం కానీ ఆ అనుకున్నది ముగించటం అనేది ఉంది చూసారా, అది చాలా కష్టం. ఇప్పుడు మీ ఆలోచన పరిధి పెంచాలి. ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకోవటం అనేది ఎంత కష్టం మనం ఆలోచించగలిగితే, ఈ యోసేపు గారు చెప్పిన తర్వాత మోషే గారు ఎన్ని వందల సంవత్సరాలకు వచ్చాడు? అప్పుడప్పుడే బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. మోషే గారు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు అంటే, 400, ఇంచుమించు 400 సంవత్సరాలు. అంటే ఈ 400 సంవత్సరాలు ఈ ప్రమాణం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి చెప్పాలి. చనిపోతే వాళ్ళ పిల్లలకు చెప్పాలి, ఒరే నాయనా, నీ చివరి కోరిక ఏంటి నాన్న అంటే, నా చివరి కోరిక ఏంటంటే, యోసేపు గారికి మేము ప్రమాణం చేసాంరా, దయచేసి ఇదిగో మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు, మిమ్మల్ని మీరు వెళ్ళేటప్పుడు యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు సమాధి ఎక్కడుందో తెలియాలి. సమాధి ఎక్కడుందో తెలియాలి. ఆ సమాధి దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి. ఇదిగో ఇదే యోసేపు గారి సమాధి అని తరతరాలకు చూపించాలి. ఒకరి తర్వాత ఒకరికి ఆ ప్రమాణం అనేది ఏం చేస్తుండాలి? వారసత్వంగా. ఆ రోజు రాసి పెట్టడాలు ఏమీ లేవు. ఇదిగో వీడియో పంపించాను చూసుకో, వాట్సాప్లో పెట్టాను అనేది ఏమీ లేదు. కేవలం నోటి మాట ద్వారానే. అంటే ఇది సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అది వేరు. 400 సంవత్సరాలు. అప్పుడప్పుడు మన పుట్టినరోజునే మనం మర్చిపోతాం, మన పెళ్లి రోజునే మనం మర్చిపోతాం కదా. ఏమండి, మీ పెళ్లి రోజు ఎప్పుడంటే భార్య వంక చూస్తుంటాడు. నిజమే, చాలా సందర్భాల్లో. మొన్న పుట్టినరోజు వచ్చినప్పుడు బాబుకి ఎంత వయసు అండి అని తండ్రిని అడిగాను ప్రార్థనలు పెట్టడానికి. భార్య వైపు చూస్తున్నాడు ఎంత వయసుడికి అని కదా.
మరి 400 సంవత్సరాల ముందు ఈ మాట జ్ఞాపకం ఉండాలి. ఒక తరం మర్చిపోతే ప్రమాణం పోయినట్టే. ప్రమాణం పోయినట్టే ప్రేమన్న వారలారా. పోనీ 400 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకానికి ఉంది అనుకున్నప్పుడు ఏమండి ఆ వెళ్ళే హడావుడిలో మర్చిపోతే, ఏమంటే మన సామాన్లు ఎన్ని మర్చిపోవట్లేదండి మనం. మన ఇంట్లో ఉన్నప్పుడు కంటేనండి బయటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చే వస్తువులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫోన్ తీసుకురా, ఆ ఖర్చు తీసుకురా, ఆ ఛార్జర్ తీసుకురా, అంతసేపు ఇంట్లోనే ఉంటామండి మనం. ఏమంటే బానిసత్వపు సంఖ్యల నుంచి విడుదల అనగానే అందరికీ ఎలాంటి ఆలోచన? సంతోషం. తొందరగా ఐగుప్తు దేశములో నుంచి వెళ్ళిపోవాలి అన్న ఆనందం. ఆనందంలో సామాను సర్దుకోవటం మీద బడి ఈ ఎముకలు మర్చిపోతే, పోనీ మర్చిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా? 100% ఉన్నది ప్రేమన్న వారలారా. సరే పట్టుకెళ్ళారండి. ఎవరికో గుర్తుంది, పట్టుకొని వెళ్ళారు. ఎన్ని లక్షల మంది? 6 లక్షల కాల్బలం. అంటే ఇప్పుడు ఆలోచించండి, వారి దగ్గర ఉందని వీడి దగ్గర ఉందని వాడని మధ్యలో వదిలేస్తే, ఇది ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత, ఇశ్రాయేలీల బాధ్యత. ఎందుకు? రే యోసేపే తిండి పెడితే ఈరోజు మనం బతికామరా. ఒకవేళ యోసేపు తిండి పెట్టకపోతే మనం ఏమైపోయే వాళ్ళం? చచ్చిపోయేవారం రా. మన పితరుడైన యోసేపును గురించి అంటే మేము బతకడానికి మా పితరుడైన యోసేపు తిండి పెడితే ఈ స్థితిలో ఉన్నామని అందరికీ తెలుసు. ఇది అందరి బాధ్యత. అంటే ఒకరి దగ్గర ఒకరు ఉన్నారు అని అనుకోవటానికి వీలు లేదు. పోనీ గుర్తుంది, పట్టుకుని వెళుతున్నారు. ఇశ్రాయేలీల మజిలీలు ఆగాలి. గుడారం వేసుకోండి అంటే గుడారం వేసుకోవాలి, ఆగాలి. ప్రయాణం చేయండి అంటే ప్రయాణము చేయాలి. ఇక్కడ ఆగండి అంటే అక్కడ గుడారం వేసుకోవాలి, ఆగాలి. మరలా బయలుదేరండి అంటే మరలా బయలుదేరాలి. ఆగమన్నప్పుడు ఎముకలు పెట్టాలి, వెళ్ళిపోమన్నప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళాలండి. ఒక్కసారి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశారంటే అయిపోద్ది. కానీ ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు? మజిలీలు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఎన్ని రోజులు ఉండాలో వాళ్ళకు తెలియదు. మరలా దేవుడు ప్రయాణం చేయమంటే ప్రయాణము చేయాలి. ఏమండి ఆ ప్రయాణాల లిస్టులు మజిలీలు చూడగలిగితే ప్రియమైన వారలారా, నిజంగా ఇశ్రాయేలీల ప్రయాణాలను మనం గమనించగలిగితే వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఎన్ని ప్రాంతాలలోనికి వెళ్ళారో ఆ లిస్ట్ అనేది మనకు కనబడుతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ లిస్టు మనం గమనించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ప్రతి చోట వీరు ఆగాలి. ప్రతి చోటు నుంచి ఇదిగో ఆ ఎముకల పెట్టెను తీసుకొని వెళ్ళాలి. బాధ్యత ఎక్కడి వరకు? కానానులోనికి తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టాలండి. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే నిర్గమాకాండములో వ్రాయబడిన చక్కటి మాట దయచేసి మీరు చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ఎర్ర సముద్రమున అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. ఇదిగో డ్యూటీ ఎక్కేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎముకలను తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఈ ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత దేవుడు దగ్గర మార్గము గుండా వారిని నడిపించలేదు, చుట్టూ దారి గుండా నడిపించాడు. అంటే ఎన్నేళ్ళు పట్టిందంటే 40 సంవత్సరాలు. ఇప్పుడు ఆలోచించండి, ఈ 40 సంవత్సరాలు కూడా ఏం చేయాలి?
ఈ ఎముకల పెట్టె కూడా పట్టుకొని వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. 40 ఏండ్లు అంటే మీరు ఆలోచించండి. ఒక ప్రమాణానికి కట్టుబడి ఉండటం అంటే మాట ఇచ్చినంత తేలికేమీ కాదు. ఒకవేళ దాన్ని మర్చిపోతే ఏమండి చేసిన ప్రమాణానికి విలువ లేదు ప్రేమన దేవుని పిల్లలారా, విలువ లేదు. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన ఈ చక్కటి సందర్భాలు మనము చూడగలిగితే మోషే దాన్ని బాధ్యతగా తీసుకుంటున్నాడు. అంటే పూర్వీకుల నుంచి ఏ మాటలైతే వింటూ వాళ్ళు పెరిగారో వారి హృదయాలలో అవి నిలుపబడ్డాయి. మోషే గారు బాధ్యత తీసుకొని, ఇదిగో యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళతామని యోసేపు గారితో మనం ప్రమాణము చేశాము అని ఈ బాధ్యత ఇశ్రాయేలీలందరిపై ఉన్నది అని అందరినీ హెచ్చరించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కడే మనసులో పెట్టుకున్నాడు అనుకోండి, మరిచిపోయే అవకాశం ఉంటుంది. అందరికీ తెలిస్తే అసలు మరిచిపోయే ఉండదు, అందరికీ ఉండదు. అందుకే మనం ప్రయాణాలకు వెళుతున్నప్పుడు మన లగేజ్ పిల్లలందరూ చెప్తుంటాం, 1 2 3 4, ఈ 4 మనవి అని. తెల్లవారుజామున టక్కున మనం ఏదైనా మర్చిపోతుంటే పిల్లలే జ్ఞాపకం చేస్తారు, నాన్న 4 కదా అంటాడు కదా. అంటే బాధ్యత అందరూ తీసుకుంటే పని ఏమవుతుంది ప్రేమన్న వారలారా? సులువవుతుంది ప్రేమన్న వారలారా. ఇది మోషే గారు ఒక్కడే ఇది నేను చెయ్యాలని మనసులో పెట్టుకున్నాడు అనుకోండి, అసలు మోషే గారే కానానులోనికి అడుగు పెట్టలేదు. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు మాత్రం ఇది తెలిసిందనుకోండి, ఎముకలు వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఆయనే వెళ్ళాడు, ఆయనకు మాత్రమే తెలుసు, ఆయనే జ్ఞాపకం పెట్టుకున్నాడు. నేను చూసుకుంటానులే అని మోషేనే హృదయంలో పెట్టుకుని ఉంటే అసలు ఈయనే వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు యోసేపు ఎముకలను గురించిన పరిస్థితులు ఏమండి ఆ పెట్టే కానానుకు వెళ్ళే అవకాశము లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే నిజంగా ఒక పనిని ఇశ్రాయేలీలందరూ బాధ్యతగా తీసుకున్నారు ప్రేమన వారలారా. అది ఏంటంటే యోసేపు ఎముకల పెట్టె మోసే బాధ్యత. ప్రతి ఒక్కరూ ఎక్కడ పెట్టారు దాన్ని? పలాని చోట. రే బయలుదేరావు, తీసుకొచ్చావా? అయ్యో మర్చిపోయానండి, వెళ్ళు. బాధ్యత. సామానంతా సర్దుకున్నారు, అందరూ సర్దుకున్నాం. ఇదిగో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి? యోసేపు ఎముకలు పెట్టి ఎవరి దగ్గర ఉంది? ఇదిగో మా దగ్గరే ఉంది సార్, మా దగ్గరే ఉంది. అన్ని దించారా? దించాం. యోసేపు గారి ఎముకలు పెట్టి ఎక్కడుంది? ఇదిగో పలాని చోట మేము దించాం. క్షేమంగా ఉందా? క్షేమంగా ఉంది. ఇక్కడ ఎన్ని రోజుల ప్రయాణమో మనకు తెలియదు, మరలా ప్రయాణము. ఇదిగో యోసేపు గారి ఎముకలు పెట్టి ఎక్కడుంది? ఎన్ని మజిలీలు. ఈ మజిలీలలో కష్టమైన ప్రయాణం ఉంది, సుఖమైన ప్రయాణం ఉందండి. కష్టమైన ప్లేసెస్లో ప్రయాణం కూడా ఉందండి. ఎందుకంటే తాగడానికి వారికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేనప్పుడు ఈ పెట్టె గురించి ఎవరైనా ఆలోచిస్తారా? కానీ అప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలి? పెట్టె గురించి ఆలోచించాలి. విషసర్పాలు వచ్చి వారిని కాటు వేస్తున్నాయి. దేని గురించి ఆలోచించాలి? పెట్టె కోసం ఆలోచించాలి. మోషే గారు సర్పాలు వచ్చి కాటేసరికి బుర్ర పని చేయలేదు, పెట్టె మర్చిపోయామంటే కుదరదు. ఏమండి, ఈ కోణంలో ఈ 40 ఏళ్ళు పెట్టె అని మనసులో పెట్టుకొని లేఖనాలను ధ్యానించినప్పుడు నేను అమ్మో మోయాబురాన్లతో వ్యభిచారం చేసినప్పుడు తెగులు వచ్చింది. ఈ తెగుళ్ళలో చాలామంది చనిపోయారు. ఈ చనిపోయినప్పుడు మిగిలిన వారి బాధ్యత ఏంటి? పెట్టే. పోయేవాడు పోయినా ఉన్నవాడు దేని గురించి ఆలోచించాలి? పెట్టే.
మోషే గారు ఆ మోయాబు మైదానంలో పెట్టి మర్చిపోయామంటే. మొన్న ట్రైన్ ఎక్కాం మేము. ట్రైన్ ఎక్కినప్పుడు టీసీ వచ్చాడు. టీసీ వచ్చేసరికి ఒక అమ్మాయి పైన పడుకుంది. పడుకోగానే అమ్మ టికెట్ ఇవ్వండి. గబా గబాగా వెతుకుతుందని టికెట్ దొరకట్లేదు. సార్ B1 అనుకొని B1లో ఎక్కాం. అక్కడికి వెళ్ళి టికెట్ చూసేసరికి B2 అనగానే ఇక్కడికి వచ్చాం. అనిక వెతుకుతుంది, చెమటలు పడుతున్నాయి. టీసీ ఏమన్నాడంటే, ఏం కంగారు లేదమ్మా, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు చూపిద్దులే, నువ్వేం కంగారు పడద్దు అని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడిని అడుగుతుంది. తమ్ముడు వెతుకుతున్నాడు జేబులలో. తమ్ముడికి దొరకట్లేదు. నువ్వు B1లో వెళ్ళి వెతుకు బాబు, ఎందుకంటే అక్కడే చూశానంటున్నారు కదా, అక్కడే చూశాను అంటున్నారు కదా అని. B1లోనికి వెళ్ళాడు. B1లోనికి వెళ్ళాడు అంటే నిజంగా ఆ టికెట్ ఎంత ఉంటుందంటారు? చిన్నది. ఆల్రెడీ తీసింది ఎక్కడ పెట్టారో వాళ్ళకి జ్ఞాపకం. ఆల్రెడీ చూశారట B1లో. B2లోకి రాగానే అక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు అండి? భోగి దాటటం 2 నిమిషాల పని. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే మిస్ అయింది. 40 సంవత్సరాలు పెట్టే. ఇది పర్సు కాదు కదా జేబులో పెట్టుకోవడానికి, మాటి మాటికి ఇలా చూసుకోవడానికి. ఆలోచించండి. వాళ్ళ ప్రయాణాలు ఎంత కష్టంలో కూడా వాళ్ళు ఇచ్చిన ప్రమాణానికి కట్టుబడి ఆ పెట్టెను తీసుకుని వెళుతున్నారో దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వచనము నుండి దయచేసి చూడండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమ త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. వారితో చెప్పెను. ఏమండి, నీళ్ళు అంటే కనీస అవసరం. కనీస అవసరం. ఏమండి, ఈ కనీస అవసరంలో పెట్టెను మర్చిపోవడానికి వీలు లేదు. అది జ్ఞాపకాలలో ఉండాలి. అది ఖచ్చితంగా జ్ఞాపకాలలో ఉండాలి. ఇంకా మీరు చూడగలిగితే సంఖ్యాకాండంలో వ్రాయబడిన సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. సంఖ్యాకాండంలో వ్రాయబడిన సందర్భంలో మీరు చూడగలిగితే, సంఖ్యాకాండములో వ్రాయబడిన ఆ సర్పముల సందర్భం, సంఖ్యాకాండంలో వ్రాయబడి 21వ అధ్యాయము 21వ అధ్యాయము 4వ వచనం. వారు ఏదేము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రపు మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణములు సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిరి. ఏమండి, ఇక్కడ ఎంత కష్టమో తెలుసా? ప్రాణాల మీదికి వచ్చింది. ప్రాణాల మీదికి వచ్చి కొంతమంది చచ్చిన బతికుండే వాళ్ళు ఆ విష సర్పాలను చూసి బెంబేలెత్తిపోయి ఇదిగో అన్నీ మరిచిపోయిన స్థితిలోనికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. కానీ యోసేపు ఎముకలను మాత్రము మర్చిపోలేదు. ప్రేమల వాళ్ళ ఎన్ని మజిలీలు ఉన్నాయో మీరు చూడగలిగితే సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో వ్రాయబడిన వారి మజిలీలను దయచేసి మీరు చూడండి. 33వ అధ్యాయము మొదటి వచనము నుండి, మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి.
నెంబర్ 1, మొదటి నెల 15వ దినమున రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలునందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీ ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సావముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీలు రామశేసులో నుండి బయలుదేరి అరణ్యపు కడగానున్న ఏతాములో ముందు సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడగా ఉన్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సేఫోను ఎదుటనున్న పిహహీరోతు తట్టు తిరిగిరి. మిగ్దోలు ఎదుట దిగిరి. పిహహీరోతులో నుండి బయలుదేరి సముద్రపు మధ్య నుండి అరణ్యములోనికి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసిరి. మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏమండి, ఇదంతా మీరు చదవండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. వీళ్ళ ప్రయాణం ఒక్కసారే లగేజీ విజయవాడలో ఎక్కించి చెన్నైలో దిగటం కాదు, మోసుకొని వెళ్ళాలి. దించాలి, ఎత్తుకోవాలి, దించాలి, ఎత్తుకోవాలి, దించాలి, ఎత్తుకోవాలి, దించాలి, ఎత్తుకోవాలి. ఇంతకీ ఆ పెట్టెలో ఏమున్నాయండి? ఆ పెట్టెలో ఎముకలున్నవి ప్రేమను వారలారా. అంటే ఎన్ని దాటుకొని 400 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని 40 ఏండ్లు మోసి 40 సంవత్సరాలు మోసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆహారం దొరకకపోయినా, నీళ్లు దొరకకపోయినా, సర్పము కాటేసిన, తెగుళ్ళు వచ్చినా పెట్టెను మాత్రము మర్చిపోలేదు ప్రేమన వారలారా. చిట్ట చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే కానాను దేశానికి తీసుకుని వెళ్ళారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. అమ్మయ్య, ప్రమాణము నుంచి ఏం కలిగిందికా? ఇప్పుడు ఆ ఎముకలకి ఏమైపోయిన వీళ్ళకి సంబంధం ఏమీ లేదు. నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా? ఎముకలను మోసుకొని వచ్చి ఇదిగో పాతి పెట్టిన తర్వాత ఇశ్రాయేలీలు నిట్టూర్పు విడిచారు. మా పితరులు చేసిన ప్రమాణం విషయంలో మేమేంటి ఇప్పుడు? ఆ ప్రమాణ విషయంలో మేము విడుదల నెరవేర్చాంరా. మన తల్లికిచ్చిన మాటను నెరవేర్చాం, మన తండ్రికిచ్చిన మాటను నెరవేర్చాం అని అప్పుడప్పుడు లోకంలో ఉంటున్న నీకే ఇంత ఆనందంగా ఉంటే 430 సంవత్సరాల తర్వాత ఆ ప్రమాణము నెరవేర్చారు ఇశ్రాయేలీలు. నిజంగా ఇదంతా ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు ప్రేమన వారలారా, ఏమండి, ఒక మనిషితో చేసిన ప్రమాణానికే ఇంత విలువ ఉంటే నువ్వు నేను ఎవరితో ప్రమాణం చేశావు? ఎవరితోనండి? ఇంటోళ్ళందరిని కూర్చోబెట్టి మాట ఇస్తున్నాను అన్నావా? పంచభూతాల సాక్ష్యము ఎవరితో ప్రమాణము? సేవకుడు కూడా భయమై ఈరోజు నువ్వు నాతో చెప్పట్లేదు ఈ మాటలు, ఎవరితోటి? దేవునితో అని మాటికి చెప్తాడండి. సంఘము ఎదుట పంచభూతాల సాక్షిగా దేవుని సమక్షంలో బాప్తిసం ఇచ్చే నాలో ఏమీ లేదు, నువ్వు నన్ను చూడకయ్యా, నాలో ఏమీ లేదు. ఇదిగో నువ్వు మరలా తిరిగి జన్మించడానికి నేనేం చేస్తున్నాను?
హెల్ప్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అంతే, నాలో ఏమీ లేదు. దేవుడికిచ్చిన ప్రమాణానికి నువ్వు నేను కట్టుబడి ఉంటున్నావా? ఒక యోసేపు తన ఎముకల విషయంలో చేసిన ప్రమాణానికి ఇశ్రాయేలీలందరూ కట్టుబడి, ఇదిగో వాళ్ళ భుజముల మీద ఎముకలను మోసుకుంటూ వాళ్ళ కష్టాలలో, వాళ్ళ కన్నీళ్లలో, వాళ్ళ ఇబ్బందులలో, వారి ఇరుకులలో, వారి సర్పములు కాటేస్తున్నప్పుడు ఇన్ని ప్రయాణాలలో దాన్నైతే మర్చిపోలేదు ప్రియమైన వారలారా. చివరికి మోషే, ఒరేయ్ నేను వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఎవరిని చేర్చండి కానానుకు, బతికున్న నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ యోసేపు ఎముకలు మాత్రం వెళ్ళాలి అని ఆలోచించి, ఇదిగో ఆ బాధ్యతను గుర్తు చేశాడు. అంటే మోషే తర్వాత ఇదిగో యెహోషువ గారు కూడా ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఏమండి, యెహోషువ గారిది ఏ కాలం, యోసేపు ఇశ్రాయేలీలకు చెప్పినది ఏ కాలం? అసలు ఆ కాలాన్ని, యెహోషువ కాలాన్ని మనం చూడగలమా? కానీ ఎక్కడున్న యెహోషువ ఆ మాటకు కట్టుబడి తీసుకుని వెళ్ళి ఇదిగో సమాధి చేస్తున్నాడో దయచేసి మీరు చూడండి. ఏమండి, మనం కూడా ప్రమాణము చేశాం ప్రియమైన వారులారా. బాప్తిస్మము ప్రమాణము, ఆ ప్రమాణములో ఆయన కొరకు బ్రతుకుతానని ప్రమాణం చేశాం. ఆయన ఆ రోజు నీకు నాకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను అని నువ్వు ప్రమాణం చేయగానే ఆయన నీకు నాకు అప్పగించిన ఆ బాధ్యత ఏంటో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాట ప్రేమన వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనందరికీ తెలుసు ఏమని, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. అని వెంటనే ఏమంటున్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొనండి. అంటే మన భుజాల మీద కూడా ఒకటి ఆయన మోపుతున్నాడు ప్రేమన వారిలారా. మన భుజాల మీద కూడా ఒకటి మోపుతున్నాడు ప్రేమన వారలారా. తన సిలువను ఎత్తుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, నా కాడిని ఎత్తుకోవాలి, నా కొరకు బ్రతుకుతానని మీరు నాతో ప్రమాణం చేశారు కదా. ఆ ప్రమాణం చేసినందుకు ఇదిగో మీకు ఒక బాధ్యతనిస్తున్నాను. నా కొరకు బ్రతకటం అంటే ఏంటో తెలుసా? నా కాడిని మొయ్యాలి, నా కాడిని మొయ్యాలి అన్నాడు. అంటే బరువు ప్రియమన దేవుని పిల్లలారా. ఆ బరువు ఏంటి? మనం మొయ్యవలసిన ఆ కాడేంటి? జాగ్రత్తగా ఆలోచించగలిగితే పౌలు గారు కొరందీలకు లేఖను రాస్తూ చెబుతున్న ఆ భారము, ఆ కాడిని గురించి మనం చూడగలిగితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరందీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణమేమియూ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అంటే మనందరి మీద ఆయన కాడిని ఎత్తాడు. ఆ కాడి ఏంటనమాట? సువార్త. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా తిరిగి లేచెను. ఇది సువార్త. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు ప్రకటించవలసిన భారము
భారము మన మీద మోపబడింది. మన మీద మోపబడి ఉందంటే అర్థం ఏంటో తెలుసా? సంఘము. ఖమ్మంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ సంఘ కాపరి గారు ప్రకటిస్తూ, ఈ సభ చెయ్యాలి అన్న ఆలోచన ఉంది, కానీ ఈ సభ జరగటానికి కారణం ఇదిగో సంఘమే అని చెబుతూ, అయ్యగారు 28వ నెలలో మనం కార్యక్రమం చెయ్యాలి కదా అని సంఘ కాపరి దగ్గరికి సంఘం అంతా వెళ్ళిందట. మీరు దాని గురించి ఏం ఆలోచించటం లేదేంటి? అప్పుడు ఆయన కూర్చొని, వాయిదా వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవి, వాయిదా వేద్దాం అనుకుంటున్నాము అని. అప్పుడు సంఘం, అయ్యగారు ఇదిగో ఈ కార్యక్రమము మీరొక్కరే చెయ్యాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ భారం మా అందరిది కదా. ఈ భారం, సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. ఇదిగో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మీరు ఆలోచించండి అని ఇదిగో సంఘమంతా కూర్చొని ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత అని, ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు వేసుకొని సంఘంలో ఎంతమంది ఉన్నామని డివైడ్ చేసుకున్నారట. ఎంతమంది ఉన్నారో డివైడ్ చేసుకుంటే అందరికట 500 రూపాయలు పడిందట. ఎంతండి? అందరూ షేర్ చేసుకుంటే ఎంత పడిందట? 500. అందరూ నవ్వుకొని, ఒరేయ్ అందరం కలిస్తే ఏమైపోయింది? 500లో అయిపోయింది, తేలికైపోయిందని 500 పాస్టర్ గారికి ఇచ్చి జరిగించండి అన్నారు. ఆయన చాలా సంతోషపడుతూ మాటి మాటికి నాతో చెప్తున్నాడు, సునీల్ గారు ఇదిగో నేను ఆపేద్దాం అనుకున్నాను, మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, సంఘం అంతా ఇలా ఆలోచించారు అన్నప్పుడు నేనేం చెప్పానంటే, ఇదిగో సువార్త భారము వారి మీద ఉన్నదని సంఘానికి మీరేం చేయించారు? అర్థం చేయించారు. అడిగితేనే అమ్మైనా అన్నం పెట్టదట. ఆ బాధ్యత విశ్వాసికి తెలియకపోతే విశ్వాసం ఏం చేయగలడు? మీరు ఆలోచించండి. బాప్తిస్మము తీసుకొని సంఘములోనికి మనం వస్తున్నాము అంటే ఆయనతో చేసిన ప్రమాణము, నీ కొరకు బ్రతుకుతాను అని ప్రమాణం చేసాం. ఆ ప్రమాణం వెనకాల ఉన్నదేంటో తెలుసా? ఆ ప్రమాణం వెనకాల ఉన్నదేంటంటే ఆయన సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నది. అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రతి ఒక్కరు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటే మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? సంఘములోనికి నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ ఇదిగో ఆయన బరువు మొయ్యాలి. ఆయన బరువు సువార్త. ఆ సువార్త అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములు. ఒక ఎముకలను 430 సంవత్సరాలు మోస్తే మనం మొయ్యాల్సింది ఏంటండి? మనం మొయ్యాల్సిన భారము ఆయన మరణ, సమాధి, పునరుత్థానము.
ఇదిగో ఆయన నీ కొరకు మరణించాడు, సమాధి చేశాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవని ఎముకలను పట్టుకొని ఇన్ని సంవత్సరాలు తిరిగితే సజీవుడైన యేసు క్రీస్తును గురించి ఆ సువార్త భారాన్ని మొయ్యగలిగే స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సంఘమునకున్నదా? నువ్వు నేను మోసేది ఎముకల గూడు కాదు, సజీవుడైన క్రీస్తును ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టం రాగానే పక్కకు పెడుతున్నావా? నష్టం రాగానే పక్కన పెడుతున్నావా? ఇబ్బందులు కలగానే దేవుణ్ణి వదిలేయాలి అని నువ్వు అనుకుంటున్నావా? మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బలము కలిసి పితరులు ఇచ్చిన ప్రమాణాన్ని 430 సంవత్సరాల తర్వాత నెరవేర్చారంటే సంఘముగా నీవు నేను దేవునితో ప్రమాణము చేసి సంఘములోనికి వచ్చాం. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత, అందరి బాధ్యత. ఏమండి, అందరము కలిసి మొయ్యాలి. ఈ మొయ్యటం నువ్వు నేను బతుకున్నంత వరకు కాదు. ఇదిగో మరలా మన పిల్లలకి ఏం చేయాలి? నాయనా నాయనా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇదిగో మన పిల్లలకు ఒరేయ్ ఇదిగో ఆయన భారమును మనం మొయ్యవలసిన వారమురా అని నేర్పించవలసిన స్థితిని కలిగి ఉన్న వారం ప్రియమైన వారలారా. నువ్వే పడిపోతే ఎలా? నువ్వే కష్టము రాగానే ఇదిగో ఆ సువార్త భారాన్ని పక్కకు పెడితే ఎలా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. నిజంగా మన భుజాల మీద ఉన్నది ఎముకల గూడు కాదు ప్రియమైన వారలారా, సజీవుడైన యేసు క్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల భారం ప్రియమైన దేవుని పిల్లలారా. అది నీవు నేను భుజముల మీద మొయ్యవలసింది. అలాని ఒక్కరు కాదు, మనమందరము కలిసి సంఘముగా మనమందరము కలిసి మొయ్యవలసినది. ఇదిగో ఎప్పటి వరకు మొయ్యాలి అని ఆలోచించగలిగితే సంఘము ఉన్నంత వరకు. సంఘం ఎప్పటి వరకు ఉంటుంది? యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చేంత వరకు ఉంటుంది. అంటే ఇదిగో మోషే తాను వెళ్ళిపోతూ యెహోషువా ఇదిగో యోసేపు గారి ఎముకలు అని ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో మనం ఉన్నంత వరకు బ్రతకాలి. ఇదిగో వెళుతూ ఇదిగో నాయన ఆయన మరణ సమాధి పునరుత్థానముల సువార్త భారము మన మీద ఉంచబడింది అని ఇదిగో వారికి అందించి ఇదిగో మనం వెళ్ళిపోవలసిన వారం ప్రియమైన వారలారా. ఎంత గొప్ప బాధ్యతనిచ్చాడు. నిజంగా మీరు ఆలోచించండి. శిష్యులకు శవాన్ని మోసే బాధ్యత ఇచ్చాడు. నీకు నాకు సజీవుడైన ఆయనను ఇదిగో ప్రకటించే బాధ్యతను మనకు అనుగ్రహించాడు. వారికంటే మనమే ధన్యులమేమో కదా. శిష్యులకి ఇదిగో ఆ శవాన్ని తీసి సమాధిలో పెట్టే బాధ్యతనిచ్చాడు. కానీ నీకు నాకు మీరు సజీవుడైన వానిని ప్రకటించండి. ఇదిగో ఈ భారాన్ని మీ భుజముల మీద పెడుతున్నాను అన్నాడు. ఎంత గొప్ప భారం ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. ఎప్పుడైతే ఇది ధ్యానించానో ఏమండి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. చేతిలో సూట్ కేసి ఇలా లేపగానే ఇదిగో ఇది నా బరువు, కానీ నా భుజాల మీద ఉండే బరువు ఏంటి? ఇదిగో ఆయన మరణ సమాధి పునరుత్థానముల బరువు. ఇంతకంటే గొప్ప బాధ్యత నీపై ఏముంది? ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఇంతకంటే విలువైనది ఏముంది చెప్పు? ఇంతకంటే విలువైనది ఏంది చెప్పు? ఇది దేవుడు నిన్ను పిలిచి పెట్టలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వే ఇష్టపడి ఆయన దగ్గరకు వచ్చి ఎత్తుకున్న బరువు. అలాని ఆయన విడిచిపెట్టాడు కదా. ఒక ఎముకల ప్రయాణంలోనే తోడుగా ఉన్నప్పుడు మనుషులను రక్షించే, మనుషులను సంపాదించుకునే, మనుషులను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఈ సువార్త ప్రయాణములో నీకు నాకు దేవుడు తోడుంటాడు ప్రేమన వారలారా. అందుకే ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. సదాకాలం అంటే నేను మరలా ఈ భూమి మీదికి వచ్చేంత
వరకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇశ్రాయేలీలకు యోసేపు ఎముకల భారమైతే నీ మీద నా మీద సువార్త భారము. ఇది ఈ భారములో నుంచి మనం బయటికి రావటానికి వీలు లేదు, వీలు లేదు ప్రేమన వారలారా. ఈ భారము అందరి మీద ఉన్నది. వారు 430 సంవత్సరాల తర్వాత కూడా నెరవేర్చగలిగారంటే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. ఒకరు కాకపోతే ఇంకొకరు దాని గురించి ఆలోచిస్తారు. సంఘములో ఉన్న మనము కూడా బాధ్యత ఎప్పుడు ఒక్కరిది కాదు, అందరూ పంచుకోగలిగితే అన్నీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఒకరు మరిచిపోయిన ఇంకొకరు ఏం చేస్తారు? గుర్తు చేస్తారు. మన చీరాలలో స్టేజీ ఎక్కాను, ఫస్ట్ మెసేజ్ జరుగుతుంది. దైవ సేవకులు గారు ప్రభాకర్ గారు SMS పెట్టారు. ఏంటి అని చూశాను. అన్న, టికెట్లో ఉంటున్న డేట్ సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. టక్కున చూసుకున్నాను. 8వ తేదీ ప్రయాణం అవ్వవలసిన ట్రైన్ టికెట్ 9వ తేదీ అని ఉంది. ఎందుకంటే అక్కడ అది 11:45 దాటితే 9, దాటకపోతే 8, 12 గంటలకు అనుకోని టికెట్ ఏమైపోయింది? 9కి వెళ్ళిపోయింది. నేను దైవదాసులకు ఆ టికెట్ పెట్టేసరికి ఆయన చూసి నాకు చెప్పాడు. లేకపోతే ఏం జరిగేది చెప్పండి? అప్పటికే మేము కారులో లగేజ్ దొరుకుని అందరితో చెప్తున్నాను, మీటింగ్ అయిపోగానే మేము వెళ్ళిపోవాలి, మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోవాలి. వచ్చి ట్రైన్ ఎక్కి వాళ్ళ సీట్లలో కూర్చున్న వాళ్ళని ఏం చేసేవాళ్ళం మేము? డిమాండ్గా ఇవి మా సీట్లు అని లేపేసేవాళ్ళం. వాళ్ళు లేచి మీ టికెట్ ఏది, మా టికెట్ ఏంటంటే ఈలోపు టీసీ వచ్చేటోడు తేల్చేసేవాడు. ఏమని? మీది రేపటి టికెట్ది కాదు సార్ అని. పోనీ ఉండనిస్తాడంటే ఉండనియడు, పెనాల్టీ అంటాడు, దిగిపోమ్మంటాడు. ట్రైన్ ఏమవుతుంది? కదులుతుంది. సమయం ఎంత అప్పుడు? 12 గంటలకు. చూసారా? మీరు ఆలోచించండి. నేను చెప్పటాన్ని బట్టి, చూడటాన్ని బట్టి మరలా నాకు చేశారు. ఫస్ట్ మెసేజ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే మరలా ఓపెన్ చేసేసరికి మరలా టికెట్లు ఉండేసరికి ఇంకొక టికెట్ బుక్ చేసుకొని రావటం జరిగింది. మీరు ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే ఏదో సీక్రెట్ అనుకుంటాం. ఇక్కడ సీక్రెట్లు ఏమీ లేవు. చెప్పుకుంటే ఏమవుతుందంటే ఓ మంచి సలహా మనకు దొరుకుతుంది. మన దేవుని పిల్లలారా, సంఘముగా ఎప్పుడు మనం అందరం ఒకటే, మన బాధ్యత ఒకటే, మన బాధ్యత ఒకటే. ప్రేమ కలిగి ఉండాలి. ఇదిగో సువార్త భారాన్ని మోయాలి. ప్రేమ కలిగి ఉండినప్పుడు ఒకటిగా ఉంటాం. ఆ ఒకటిగా ఉన్నప్పుడు ఎంత కష్టమైనా మీకేం చేస్తుందో తెలుసా? చాలా చిన్నదిగా మీకు అనిపిస్తుంది. ఎంత పెద్ద కష్టమైనా. ఒకప్పుడండి రోగం వచ్చిన వాళ్ళకు వెంటనే తగ్గిపోయేటండి. ఈ మధ్యలో తగ్గట్లేదు. ఎందుకు తగ్గేదంటే ఆత్మీయులు అందరూ వచ్చి ఇదే ఉంది, తగ్గిపోద్ది 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 తగ్గిపోద్ది, రోజంతా తగ్గిపోద్ది తగ్గిపోద్ది తగ్గిపోద్ది, ఇదే ఉంది, పలానోడికి రాలేదు, పలానోడికి తగ్గిపోద్ది తగ్గిపోద్ది అనేసరికి ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి వాడు కూడా ఏం ఫిక్స్ అవుతాడు? తగ్గిపోయేది. ఇప్పుడు ఐసీయూలో పెట్టి లోపల రావద్దు. డాక్టర్ ఏమంటాడు? తగ్గుతుందా సార్ అంటే, తగ్గిపోయిందంటే పేషెంట్ వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? చూద్దాం 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 చూద్దాం, అబ్జర్వేషన్ 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 అంటే వీడు అవుట్ అయ్యేటట్టుంటాడు. 10 మంది వచ్చి తగ్గిపోద్దండి తగ్గిపోద్దండి తగ్గిపోద్దండి, తగ్గిపోయిందండి అసలు మీకు. ఎప్పుడైతే అది మనం నమ్ముతామో తగ్గిపోద్దండి. డాక్టర్ నమ్మనీయడు కదా. 1 వీక్ మందులు వాడిన తర్వాత డాక్టర్ గారు అని సంతోషంగా వెళ్తాం. ఏంటో దానికి అర్థం ఆయనకైనా అర్థమవుతుందో తెలియదు అని ఇంకో 15 రోజులు వాడి రాపో అంటాడు. ఇది ఈ వారం రోజులు వాడినందుకు తగ్గిందో లేదో చెప్పడు. చూసారా? అందుకే ఎప్పుడు కూడా సంఘముతో కలిసి ఉండగలిగితే ప్రేమ కలిగి ఉంటావు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నావో నువ్వు బలవంతుడివి, అంతే, నువ్వు బలవంతుడివి. అందుకే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. ఎందుకు చెప్పాడంటే ప్రేమ కలిగి ఉంటే కార్యాలన్నీ జరిగిపోతాయి. అస్సలు దాని గురించి టెన్షన్ అవసరత లేనే
లేదు ప్రియమైన వారలారా, ఆ ప్రేమను కలిగి ఉంటూ నీ భుజాల మీద, నా భుజాల మీద ఒక భారం ఉంది. సువార్త భారము ప్రియమైన దేవుని పిల్లలారా. అది నీవు నేను మొయ్యవలసింది. ఆయనతో ప్రమాణం చేసి మనం ఇష్టపడి దాన్ని ఎత్తుకున్నాం. ఇష్టపడి ఎత్తుకున్న దాన్ని, కష్టం వచ్చిన దాన్ని మాత్రం దించడానికి వీల్లేదు కదా. కాబట్టి ఆ ఇశ్రాయేలును చూస్తుంటే ఎంత సంతోషం వేస్తుందంటే, ఎముకల్ని మోసారయ్యా, మాదే ఉంది. సజీవుడైన యేసు క్రీస్తును, ఇదిగో ఆ సువార్త ప్రకటన భారాన్ని మేము బ్రతికున్నంత వరకు మోసుకుంటూ వెళ్ళగలిగే వారికంటే ఎక్కువ ఆధిక్యత దేవుడు మనకిచ్చాడని గ్రహించగలిగితే, సంఘం అనగానే ఇదిగో ఒకటి, మన మీదున్న భారం కూడా ఒకటే, సువార్త భారము అని సంఘము ఇదిగో ఈ 13వ వార్షికోత్సవంలో జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి ఇదిగో మేము ఎంతకాలం ఉన్నా ఈ బరువును మోస్తాం. మేము వెళ్ళిన తర్వాత కూడా ఈ బరువును మొయ్యటానికి ఇంకొక తరాన్ని సిద్ధం చేస్తాం. మేము ఆగిపోవాలే తప్ప నీ సువార్త ప్రకటన మాత్రం ఆగిపోవడానికి వీలు లేదు. ఎప్పటి వరకు? ఆయన వచ్చేంత వరకు. ఎప్పటి వరకు? మనం పరలోకానికి వెళ్ళేంత వరకు, కానాను వెళ్ళేంత వరకు అని వాళ్ళు ఎలా జ్ఞాపకాలు పెట్టుకున్నారో, నీ ప్రయాణం నా ప్రయాణం కూడా పరలోకానికి వెళ్ళేంత వరకు, మనం మరణించేంత వరకు జ్ఞాపకం పెట్టుకొని ఇదిగో ఆ బాధ్యతను, బరువును నీవు నేను మొయ్యవలసిన వారము అని దేవుని సన్నిధిలో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో సంఘముగా నాయన, నీ పిల్లలు నీ కృపను జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన, మరొకసారి నాయన మీరు జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేలీయులు ఎముకలను మోస్తే నాయన, సజీవుడైన యేసు క్రీస్తును నాయన సువార్త భారముగా ఆయన మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించవలసిన భారం మా మీద ఉన్నదని ఎరిగి, ఐక్యత కలిగిన ఆయన ఈ సంవత్సరం అంతయు నాయన ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని నాయన సంఘమునకు నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, నీ దాసుని నాయన కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని దీవించండి. విశ్వాసులను, వారి కుటుంబాలను, పిల్లలను కలిగిన సమస్తమును దీవించి నాయన ఈ నూతన సంవత్సరంలో నాయన మరింతగా నాయన నీకు సేవ చేయగలిగే భాగ్యాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, సాయంకాలపు సభలో కూడా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.